తప్పైనా ఒప్పైనా నీ జీవితం మీద నిర్ణయం తీసుకునే అధికారం, నీకు సలహాలు ఇచ్చే సంస్కారం తండ్రిగా నేను ఎప్పుడో పోగొట్టుకున్నానమ్మా. నీకు పెళ్లి చేయలేని నా ఆశాయితను కప్పిపుచ్చుకోవడానికే మూర్ఖుడిగా బాధ్యత లేని వాళ్ళ నటించానమ్మా. ఈ రోజంత నిండైన జీవితం నీకు వస్తుందంటే నా బిడ్డ మనసులో నా తండ్రి స్థానం నాకు కావాలనిపిస్తుందమ్మా. నీ దగ్గర తీసుకున్న ప్రతి రూపాయి నేనేం నా స్వార్థానికి ఖర్చు పెట్టుకోలేదమ్మా, నీకోసమే దాచించానమ్మా. బిడ్డగా నిన్ను కన్నాక తండ్రిగా మొదటిసారిగా ఆనందిస్తున్నానమ్మా. ఓకే, మొత్తం మీద ఓ ఇంటి దానివైపోతున్నావు. మీ ఆయన్ని మాత్రం నాకు చూపించలేదు. నేను ఆయన కొట్టుకుపోతానా? చచ్చా, అది కాదే, నేనే అనుకోలేదు. ఇదిగో, ఈ శుక్రవారమే పెళ్లి. ఓ, నువ్వే దగ్గరుండి అన్ని చూసుకోవాలి. ఓ, ఐఎమ్ వెరీ సారీ. నేను ఎప్పుడు నా స్నేహితురాల పెళ్లిళ్ళకి వెళ్ళను, ఓన్లీ శోభనాలకే. ఏ, మన చుట్టూ చాలా మంది సుయ్యగాళ్ళుంటారు. పెళ్లిలో నీ పక్కన నన్ను చూసినప్పుడు ఏ సుయ్యగాడైనా నాకు కన్ను కొట్టాడనుకో, నాలాంటి ఫ్రెండ్ నీకుందని మీ ఆయన అనుకోవచ్చు, అతను చుట్టాలనుకోవచ్చు, నిన్ను ఆదోలో అనుకోవచ్చు. అందుకే నేను పెళ్లికి రాలేనే. అది సర్లే, నీ శోభనం మాత్రం హోటల్ దివ్య శోభనం రూమ్ నెంబర్ 9 లో చేసుకో. గదికి కన్నాలుండవు, మంచానికి అన్ని వైపులా అద్దాలుంటాయి. టూ మచ్ ప్రియా. బ్యాంకులో జీతం తీసుకునే ఉద్యోగానికి ఎప్పుడు నీ ఆటోలోనే వెళ్లాలనేవాడివి. ఇప్పుడు జీవితాన్ని పంచుకోవడానికి వెళ్లే ఈ సమయంలో నీ ఆటోలో నన్ను తీసుకెళ్తావా? థ్యాంక్స్ అండి, రండి. నేను జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలనుకున్నాను, ఎదిగాను. కానీ నీలాంటి అభిమానం గల ఆడదాన్ని భార్యగా పొందగలనుకోలేదు. నువ్వు నా పక్కనుంటే ఈ ప్రపంచాన్ని సాధించినంత తృప్తిగా ఉంది. నువ్వు ఏదైనా అడగాలనుకుంటే అడుగుతారని. నేను మిమ్మల్ని ఏది అడిగే అవకాశాన్ని మీరు కల్పించరని అనుకుంటున్నాను. కాఫీ. ఏ, అసలు నిన్ను ముందు కాఫీ. చూడదారని, మన హ్యాపీగా ఒక నెల హనీమూన్కి వెళ్తున్నాం. సెలెక్ట్ ఎనీ కంట్రీ, అమెరికా, లండన్, ప్యారిస్, సింగపూర్. ఆగండి ఆగండి, ఈ నెల మీరు ఎన్ని కాంట్రాక్ట్ సైన్ చేయాలి? ఇప్పుడు ఇవన్నీ వదులుకుని హనీమూన్లు షికార్లు చేస్తుంటే ఏమవుతుందండి మన బిజినెస్? ఏమండి, ఇదివరకైతే మీరు ఒంటరి వాళ్ళు, ఇప్పుడు ఇంటి వాళ్ళు, మర్చిపోకండి. వెరీ గుడ్, యువర్ రియలీ కరణేష్ మంత్రి. అంటే ఏంటి? అంటే భార్య భర్తకి రంబే కాదు, వ్యాపార విషయంలో మంత్రి లాంటిది కూడా అని. ఓహో అలాగా. అయితే పదని మంత్రి గారు, మీకు శుభ సందర్భంలో ఓ గొప్ప బాధ్యత అప్పచెప్తాను. రండి రండి రండి. కమాన్ 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 కమాన్, ఈ సీట్లో కూర్చో. అయ్యో, దిస్ ఇస్ అవర్ ఆఫీస్. నేను అందరికీ ఎండి, నువ్వు నా ఎండి. నాకెందుకండి ఇవన్నీ? ఈ ఆఫీస్ బాధ్యతలు నువ్వు సగం పంచుకోవాలి. ఇంత తెలివైన భార్యను కట్టుకున్నందుకు నేను కొంచెమైనా రిలాక్స్ కావద్దా? మూర్తి, ప్రసాద్, కమాన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ గుడ్ మార్నింగ్. వీళ్ళు మళ్ళీ జాబ్ లో పెట్టేశారా? అసలు వాళ్ళని తీస్తే కదా మళ్ళీ పెట్టడానికి. ఆ ఫైల్ మేడం చూపించండి ప్లీజ్. చెక్ ద ఫైల్.
ఏంటండి ఇది నేను రిజెక్ట్ చేసి క్లోజ్ చేసిన ఫైల్ కదా? అవును, నువ్వు రిజెక్ట్ చేసి క్లోజ్ చేసిన ఫైలే. మన మ్యారేజ్ కమిట్మెంట్తో మళ్ళీ దీన్ని ఓపెన్ చేశాను. ఈ ఫైల్ అప్లై చేసినప్పుడు నువ్వు బ్యాంక్ ఎంప్లాయీవి, నేను బిజినెస్ మ్యాన్ని. కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవి. ఇది నీ ఆఫీసు, నీ ఫైలు, దీన్ని నువ్వే గ్రాంట్ చేసుకో. ఇప్పుడు ఇది నా ఆఫీస్ అయినంత మాత్రాన ఒకరోజు నేను తప్పన్న ఈ ఫైలు ఈ రోజు ఒప్పు కాదు. అవ్వాలి. నా దృష్టిలో అంతా వ్యాపారమే. నేను ఎక్కే మెట్లే నేను లెక్క పెట్టుకుంటాను తప్ప నా కాళ్ళ కింద పడి ఎన్ని చీమలు చేస్తున్నాయో నాకు అనవసరం. మన పెళ్లి కూడా నా వ్యాపారంలో ఒక భాగమే. వాట్ డు యు మీన్? ఐ మీన్, నిజాన్ని నిర్భయంగా చెప్పే నీలాంటి ఆడది భార్య అయితే నాలాంటి వాడు స్టేచర్ పెరుగుతుంది. అందుకే నిన్ను కావాలనుకున్నాను. నీకున్న చిన్న పరపతితో ₹1,00,00,000 షేర్స్ నా కంపెనీ కొనిపించావు. నీలాంటి మోరల్ సపోర్ట్ నా పక్కనుంటే నేను అనుకున్న సామ్రాజ్యాలనే కొనగలను. అందుకే బ్యాంక్ లో ఆఫ్టర్ ఆల్ క్లర్క్ గా ఉన్న నిన్ను బ్యాంక్ బ్యాలెన్స్ కే ఓనర్ చేశాను. ఈ ఫైలు నా పరువు, ప్రతిష్ట, కాంట్రాక్ట్ సొసైటీలో నా సర్వస్వం. అలాంటి దీని కాదని నీ అధికారంతో ఎర్రగీత పెట్టావు. నువ్వు గీసిన ఎర్రగీతని నీ చేత చెరిపించడానికే పచ్చని పసుపుతాడు నీ మెళ్ళో కట్టాను. ఒక్క మాటలో చెప్పాలంటే నీతో ఆ ఫైల్ ఓకే చేయించడానికే నిన్ను పెళ్లి చేసుకున్నాను. 24 గంటల్లో నువ్వు ఆ ఫైల్ ని ఓకే చేయాలి. దాటని సాగరాలే పోరు వరదలై ముంచిన అగ్ని పర్వతాలెన్నో బద్దలై ఆరని నిప్పులు కక్కిన ప్రళయ భయంకర ప్రకంపాలతో ప్రకృతి గుండె క్షోభించిన మనసు చెదిరి రోదిల్చక తన జన్మను నిందిల్చక మనసు చెదిరి రోదిల్చక తన జన్మను నిందిల్చక అన్ని వికృతులను సహన దృష్టితో అవని భరిస్తోంది. పొలం పెద్ద కాపు గారు కదా? ఒకప్పుడు అండి ఉంచుకున్న దానికి రాశాడు కదండి, ఇప్పుడు ఆవిడదండి. ఎంతకి ఇస్తుందో కనుక్కోండి. ఇప్పుడు దాన్ని ఉంచుకున్న ఆయన 2 లక్షలు పైనే చెప్తున్నాడండి. ఏదో లక్షలు కాదే నాకు ముఖ్యం. మా అమ్మాయి గిరికి ఇస్తే జవదాటు నా అల్లుడు. ఈ ఊర్లో ఎవరు ఏది అమ్మాలన్నా సరే రేటు చెప్పడానికి కానీ బేరాలు లేవు. మొత్తం మా అల్లుడు కొనవలసిందే. మీ కమిషన్ ఎంతైనా సరే. సోడాలు దగ్గర పదండి. ఖాతాలో రాసుకో. ఖాతా పెరిగిపోయిన డబ్బులు ఉండే. మా అల్లుడు వచ్చిన తర్వాత ఇస్తానే. ఏమండి నా గుడ్లు బాగా అలాగే ఉంది. మా అల్లుడు వచ్చిన తర్వాత ఇస్తాలే అమ్మా. నా కిళ్ళీ డబ్బులు. మా అల్లుడు వచ్చిన తర్వాత ఇస్తానే. సార్ నా కవర్ల డబ్బులు. మా అల్లుడు వచ్చిన తర్వాత ఇస్తాలే బాబు, ధర్మం చేయండి బాబు. మా అల్లుడు వచ్చిన తర్వాత వేస్తానులే. ధరణి, ఫైల్ పని ఏమైంది? అంతా ఓకే చేసావుగా? చూడండి, ఈ ఫైల్ గొడవ మొదలైనప్పుడు నేను బ్యాంక్ ఎంప్లాయీని, మీరు బిజినెస్ మ్యాన్. ఇప్పుడు నేను కేవలం హౌస్ వైఫ్ని, మీరు నా భర్త. ఆఫీస్ విషయాలు నాకెలా తెలుస్తాయండి? అర్థమయ్యేలా చెప్పు. మీ మాట కాదంటాం భారీగా నా ధర్మం కాదు. అలాని తప్పుని సమర్థించి మీకు లోన్ శాంక్షన్ చేయడం ఉద్యోగ ధర్మం కాదు. అందుకే 2 ధర్మాలకి న్యాయం చేయడం కోసం నా ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చాను. ఏంటండి ఆలోచిస్తున్నారు? నువ్వు ఎంత తెలివైన దానివోనని ఆలోచిస్తున్నాను. చూడండి, తలెత్తుకు తిరిగే భర్త కటికి దరిద్రుడైనా ఆడది అతను చూసి గర్వపడుతుంది. తప్పులతో తలదించుకున్న భర్త కోటీశ్వరుడైనా అతని ఏ ఆడది భరించదు. ప్లీజ్ మీరు మారండి. మీ భార్యగా ఇది నా రిక్వెస్ట్. షటప్. ఆడవాళ్లు రాసే నవల్లో హీరోలా బతకాల్సిన కర్మ నాకు లేదు. నిజ జీవితంలోనే అనుకున్నది సాధించాలి. దానికి మీరు దుర్మార్గుడనండి, సన్మార్గుడనండి, ఏ పేరైనా పెట్టుకోండి. కానీ నా దృష్టిలో మాత్రం దట్స్ మై విక్టరీ. అది విజయం కాదు, పతనం. నోర్వే, నా అవసరం కోసమే నేను పెళ్లి చేసుకున్నాను. దానికి నువ్వు ఉపయోగపడినప్పుడు నేను ఈ క్షణమే మెడపట్టి బయటకు గెంటాలి. కానీ అలా చేస్తే ఈ సమాజం నీ మీద అయ్యో పాపం అభాగ్యురాలని సానుభూతి చూపిస్తుంది. అందుకే నీకు నరకం అంటే ఏమిటో చూపించి ఈ లోకం దృష్టిలో నేను నీచురాల్ని చేసి నేను బయట గెంటడమే న్యాయం అనిపించేలా చేసి
నీకు నువ్వుగా ఇంట్లోంచి బయటికెళ్ళేలా చేస్తానే. నా అంతరాత్మ ఆత్మాభిమానం నాకెదురు తిరగనంత వరకు నేను ఎంత నరకానైనా భరిస్తాను. ఆహా, అయితే నీ అంతరాత్మని ఆత్మాభిమానాన్ని నీ చేతే ఉరితి ఇస్తానే. ఇప్పుడు ఆ 2 crores ప్రాజెక్ట్ ఉంది కదా, దాన్ని మీరు తొందరగా ఓకే చేయిస్తే ఫర్దర్ గా బాగుంటుంది. ట్రిప్ వచ్చేస్తుంది కదా, ఐ విల్ అరేంజ్ ఇన్ 2 days. ఓకే, Subscribe to Please subscribe for more videos.